హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పెళ్ళిళ్ళలో పెట్టే పనసకాయ దమ్ బిర్యానీ. ఒక సిస్టర్ అయితే అడిగారు, చికెన్ దమ్ బిర్యానీ కంటే పనసకాయ బిర్యానీ బాగుంటుందంట కదా, అది నిజమేనా? మా కోసం ఒకసారి పనసకాయ దమ్ బిర్యానీ రెసిపీ చేసి చూపించండి అని అడిగారు. అది నిజమేనండి. బ్రాహ్మణ్స్కి ఎంతో ఇష్టమైన ఫుడ్స్లో ఇదొకటి అన్నమాట. బ్రాహ్మణ్స్కి పెద్ద ఫంక్షన్ నుంచి చిన్న ఫంక్షన్ వరకు స్పెషల్ డేస్కి తప్పకుండా ఈ రెసిపీ అనేది వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ముక్క మాత్రం చూడ్డానికైనా టేస్ట్ విషయంలో అయినా మసాలా మాత్రం పట్టిస్తే అచ్చం చికెన్ బిర్యానీ లాగే ఉంటుంది. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. సో ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్లోకి నీళ్ళు వేసుకొని తెచ్చిపెట్టుకున్న ముక్కలను అయితే వెంటనే నీటిలో అయితే వేసుకోవాలి, లేదంటే ముక్కలు నల్లగా అయిపోతుంటాయి. వీటిని జిగురు పదార్థం ఉండడం వల్ల అంటుకునే స్వభావం కూడా ఉంటుంది. అందువల్ల ప్రతి ముక్కకు చాలా నీట్గా జిగురు లేకుండా బాగా కడిగి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. మార్కెట్లో బిర్యానీకి అని చెప్తే ఇలా పెద్ద సైజు అయితే కొట్టేసి ఇస్తారు. ఇవి మీకు పెద్ద సైజు అనిపిస్తే దీన్ని హాఫ్గా కట్ చేసుకోవచ్చు. ఇలా కడిగిన ముక్కల్లోకి 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని 1 స్పూన్ ఆయిల్, అలాగే ఆల్ గరం మసాలా బిర్యానీ మసాలా పొడి అనమాట. సో అది 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మటన్ మసాలా 1 టీ స్పూన్, చికెన్ మసాలా 1 టీ స్పూన్, అలాగే గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పెప్పర్ పొడి 1 టీ స్పూన్ వేసుకొని, అలాగే కొద్దిగా కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోండి. నాకైతే అందుబాటులో లేదు, అందుకే వేయలేదు, లేదంటే తప్పనిసరిగా వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు పెరుగు అయితే వేసుకొని బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎర్రగా బాగా వేగినంత వరకు వేగించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత మనం కలుపుకున్న పనసకాయ ముక్కల్లోకి డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు 4 గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి. అంటే 4 గ్లాసులు అంటే 1 కేజీ రైస్ అనమాట. ఇందులో కొత్తిమీర, అలాగే పుదీనా నేనైతే వేయలేదు చెప్పాను కదా, మీరైతే కంపల్సరీగా వేసుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కస్తూరి మెంతి, 2 బిర్యానీ ఆకులు, 5-6 లవంగాలు, 3 యాలకులు, 2 స్టార్ పువ్వులు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు వేసి, అలాగే 1 లెమన్ జ్యూస్ కూడా వేసుకొని అరగంట సేపు పక్కనైతే పెట్టుకోవాలి. అలాగే కలిపి పెట్టుకున్న పనసకాయ ముక్కల్లో కూడా నిమ్మకాయ వేసుకొని పక్కనైతే పెట్టుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని బేషన్ అయితే పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్లో ఫ్రై చేసుకున్న ఆయిల్ నుంచి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా బటర్ కానీ డాల్డా కానీ ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. ఈ 3 కూడా బాగా మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న ముక్కలను అయితే ఆయిల్లో వేసుకొని ఒకసారి కలుపుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక కొద్దిగా నీళ్ళు అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి ముక్క ఉడికి గ్రేవీ చిక్కబడినంత వరకు మధ్యన కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని ఒకసారి కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే కలుపుకున్న నానబెట్టిన రైస్ని స్టవ్ మీద అయితే పెట్టి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఈ రైస్ అంతా కూడా 70% వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడకగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని జాలీతో అయితే తీసుకొని నీళ్ళు వడకట్టుకొని మనం ముందుగానే ఉడికించుకున్న పనసకాయ ముక్కల్లోనైతే వేసుకోవాలి. సగం రైస్ వేసుకున్న తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని మిగిలిన రైస్ని కూడా మొత్తాన్ని పైన అయితే సెకండ్ లేయర్ కింద వేసుకోవాలి. పనసకాయ ముక్కలు అడుగునున్నా పర్వాలేదు, లేదా తీసేసి సెంటర్లో వేసుకున్నా పర్వాలేదు.
రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని అలాగే రెడ్ ఫుడ్ కలరు అలాగే ఎల్లో ఫుడ్ కలరు వేసుకున్న తర్వాత ఇప్పుడు పడలేనట్టు టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకోండి. లేదంటే వేసుకోకపోయినా నష్టమేం లేదు, వేసుకుంటేనే నష్టం. టేస్టింగ్ సాల్ట్ అంతగా మంచిది కాదు ఆరోగ్యానికి, దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట. సో పైన కూడా నెయ్యి అయితే అప్లై చేసుకొని మూత అయితే పెట్టుకొని ఏదైనా బరువు ఉంటే పెట్టుకున్న తర్వాత 5 నిమిషాలు ఆవిరి పైన సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే గుమగుమలాడే పనసకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక్కసారి నెమ్మదిగా కలుపుకొని చల్లారిన తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని పైన వేగించిన ఆనియన్స్ అలాగే జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చికెన్ బిర్యానీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేసి మీ ఇంటిల్లిపాది చక్కగా కూర్చొని తినండి. మీరు మాత్రం మర్చిపోకండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.